హాయ్ ఫ్రెండ్స్, నేను సార్. మీరు చూస్తున్న లిపిసి వరల్డ్. ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా, వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. యాక్చువల్గా వీటిని కన్వర్టర్స్ అనేది అంటూ ఉంటారు. బేసిక్గా నా దగ్గర చాలా కన్వర్టర్స్ అయితే ఉన్నాయి. అన్ని డివిఐకి సంబంధించిన కన్వర్టర్స్. ఇది కూడా డివిఐకి సంబంధించిన కన్వర్టరే. యాక్చువల్గా నాకు హెచ్డిఎంఐ కన్వర్టర్స్ ఉన్నాయి, విజిఏ కన్వర్టర్స్ ఉన్నాయి, ఇలా చాలా కన్వర్టర్స్ అయితే ఉన్నాయి. సో ఈ కన్వర్టర్ సంబంధించి అసలు మనం కొనుక్కోవచ్చా లేదా, వీటి యొక్క లైఫ్ ఎంతవరకు ఉంటుంది, అండ్ ఫైనల్గా మనం ఈ డివిఐ కన్వర్టర్స్ కానీ విజిఏ కన్వర్టర్స్ కానీ కన్వర్టర్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి సింగిల్ డైరెక్షన్ లేకపోతే బై డైరెక్షన్ అనే దానికోసం అయితే మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ కన్వర్టర్ని తీసుకున్నారనుకోండి, ఇది మనకి డివిఐ D2 విజిఏ కన్వర్టర్ అనమాట. అంటే మన గ్రాఫిక్ కార్డ్ కానీ లేకపోతే మన మదర్ బోర్డ్కి సంబంధించిన డివిఐ కనెక్టర్ని పెట్టుకుని ఇంకొక సైడ్ మనకి విజిఏ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో దాన్ని కనెక్ట్ చేసి ఇటు సైడ్ మనం విజిఏ కేబుల్ కనెక్ట్ చేసుకుని ఆ విజిఏ కేబుల్ నుంచి మనం మానిటర్ కనెక్ట్ చేసినట్లయితే మనకి మన మానిటర్ సంబంధించిన అవుట్పుట్ అయితే ఈ కన్వర్టర్ నుంచి అయితే పొందడానికి అయితే ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇలా మనకి రెండనే కాదు, ఇంకా చాలా కన్వర్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఈ రెండింటికి సంబంధించి లైఫ్ గురించి అడిగారు అనుకోండి, ఈ వీటి యొక్క లైఫ్ నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 3 years ఓల్డ్ కన్వర్టర్స్ కూడా ఇప్పటికే ఉన్నాయి. అవి 3 years నుంచి యూజ్ చేస్తున్నా కూడా నాకు వాటిలో పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గానే పనిచేస్తూ ఉన్నాయి. కొంతవరకు మనకి ఈ కన్వర్టర్ సంబంధించిన ఈ మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ అయితే రష్టపడేయడం చూసాను తప్పితే కన్వర్టర్స్ పోవడం అనేది నేను చాలా రేర్గా అయితే చూశాను. బట్ నేను కంప్లీట్గా జడ్జిమెంట్ అయితే ఇవ్వలేను. ఎందుకంటే నేను ఎక్కువ శాతం కన్వర్టర్స్ కొనేటప్పుడు రేటింగ్ చూసి అయితే కొంటూ ఉంటాను. బాగా ఎక్కువ ఇచ్చిన రేటింగ్ కొంటాను. అండ్ అంతేకాకుండా ప్రైస్ కూడా నేను చూసే కొంటూ ఉంటాను. ఇది నాకు దాదాపుగా 299 రూపీస్ అయితే పడింది. అండ్ ఇంకా తక్కువ ప్రైసెస్లో కూడా చాలా మంది సెలర్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా తక్కువ ప్రైస్ అయితే కొనలేదు. జనరల్గా ఈ టైప్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ టైప్ కన్వర్టర్స్ మనకు వైర్ ఏదైతే వస్తుందో ఈ వైర్తో పాటు వచ్చే కన్వర్టర్స్ ఇంకొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది కూడా నాకు చాలా సంవత్సరాల పాటు అయితే మనుస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి అయితే ఈ కన్వర్టర్స్ అయితే నేను ఇచ్చాను అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం కానీ కంప్లైంట్స్ అయితే కానీ ఈ కన్వర్టర్ సంబంధించి అయితే లేవు. సో బేసిక్గా మీరు కన్వర్టర్స్ కొనుక్కోవచ్చా, యూజ్ చేయొచ్చు అని అడిగారు అనుకోండి, మీరు కన్వర్టర్స్ అయితే కొనుక్కోవచ్చండి. పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. మీరు కన్వర్టర్స్ యూజ్ చేస్తున్నప్పుడు కొంతవరకు సిగ్నల్ మనకి డౌన్ గ్రేడ్ అవ్వడం కానీ లేకపోతే మనం ఏదైతే కన్వర్టర్ని యూజ్ చేస్తున్నామో ఆ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏమైతే ఉంటాయో వాటికైతే సపోర్ట్ చేయకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిస్ప్లే పోర్ట్ నుంచి హెచ్డిఎంఐ కన్వర్టర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, డిస్ప్లే పోర్ట్ జనరల్గా ఏం చేస్తుంది అంటే మనకి హై రిఫ్రెష్ రేట్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 165 Hz కానీ లేకపోతే 240 Hz కానీ లేకపోతే 265 Hz కానీ ఇలా మనకి హై రిఫ్రెష్ రేట్స్ ఉన్నాయో కూడా మనం డిస్ప్లే పోర్ట్స్ నుంచి అయితే మోటార్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అదే మీరు డిస్ప్లే పోర్ట్ టు హెచ్డిఎంఐ తీసుకున్నారనుకోండి, హెచ్డిఎంఐ మనకి మాక్సిమం 144 Hz వరకునే రిఫ్రెష్ రేట్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అంతవరకు కన్వర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి మీరు మాక్సిమం 144 Hz దగ్గర మీరైతే క్యాప్ అయిపోతారో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఇటువంటి కన్వర్టర్స్ యూజ్ చేస్తున్నప్పుడు కొంతవరకు డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బట్ అది మీకు బేసిక్ మానిటర్స్ యూజ్ చేస్తున్నప్పుడు పెద్దగా అయితే తెలియదు. అదే మీరు హై ఎండ్ మానిటర్స్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా నేను కన్వర్టర్స్ లాంటివి అయితే రికమెండ్ చేయను. డైరెక్ట్గా మీరు డిస్ప్లే పోర్ట్ని కానీ హెచ్డిఎంఐ పోర్ట్ని కానీ యూజ్ చేసుకొని డైరెక్ట్గా మీ మానిటర్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోమని చెప్పేసి నేను మీకు సజెషన్ అయితే ఇస్తాను. అండ్ ఇంకో క్వశ్చన్ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, చాలామంది కన్వర్టర్స్ అనేవి బై డైరెక్షనల్ అయితే అనుకుంటూ ఉంటారు. బై డైరెక్షనల్ అంటే మనకి ఇటు సైడ్ నుంచి మానిటర్ ఇన్పుట్ ఇచ్చినా లేకపోతే ఇటు సైడ్ నుంచి మానిటర్ ఇన్పుట్ ఇచ్చినా మనకి ఆపోజిట్ సైడ్ కన్వర్ట్ అవుతుందని అయితే అనుకుంటూ ఉంటారు. అది మీకు కరెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి ఇన్పుట్, ఇది మనకి అవుట్పుట్ అనమాట. సో మీరు డివిఐకి సంబంధించిన ఇన్పుట్ ఇస్తేనే మనకి విజిఐకి సంబంధించిన అవుట్పుట్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదే మీరు విజిఐకి సంబంధించిన ఇన్పుట్ ఇచ్చారనుకోండి, డివిఐకి సంబంధించిన అవుట్పుట్ అయితే రాదు. కొన్ని బై డైరెక్షనల్ కన్వర్టర్స్ ఉంటాయి. బై డైరెక్షనల్ కన్వర్టర్ అయితే మాత్రం మనకి రెండు డైరెక్షన్లోనే వర్క్ చేస్తుంది. అదే మనకి సింగిల్ డైరెక్షన్ కన్వర్టర్ అయితే మాత్రం ఒక సైడ్ నుంచే పనిచేస్తుంది. ఇది కూడా మీకు డివిఐ పోర్ట్తోనే వస్తుంది. సో ఇది మీరు డివిఐ సైడ్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, ఇటు సైడ్ మనకి విజిఐకి సంబంధించిన అవుట్పుట్ అయితే వస్తుంది. సో చాలా మంది నాకు లైక్ ఏంటంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అయితే అడిగారు. సో అతను ఒక లింక్ పెట్టి ఇది మనకి అదేంటన్నా నేను కొత్తది కొన్నాను బట్ నాకు అది వర్క్ చేయట్లేదు అని చెప్పేసి అతను లైక్ మనకి డిఎం అయితే చేశారనమాట. అప్పుడు నేను కొద్దిగా స్పెసిఫికేషన్ చూస్తే అది ఏంటంటే యూని డైరెక్షన్లో, అంతేకాకుండా నేను ఆపోజిట్ అయితే కనెక్ట్ చేస్తున్నాడు. అంటే మనకి విజిఐకి సంబంధించిన ఇన్పుట్ కింద కనెక్ట్ చేసి ఇటు సైడ్ నుంచి అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో అది చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది
ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.